పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మీరు ఆనందపడుడు, మహా ఆనందపడుడు. మరలా చెప్పుచూ ఉన్నాను, మీరు ఆనందపడుడు. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియులకు దేవుని విశ్వాసులారా, మీ అందరికీ ఆగమన కాలం 3వ ఆదివార ప్రసంగానికి ప్రేమతో ఆహ్వానం అందిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈ ఆగమన కాలపు 3వ ఆదివారమునకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అనగా, నేను ఏమి చేయవలయను, నా యొక్క ఆలోచనలు ఎలా ఉండవలయను, నా యొక్క ప్రవర్తన తీరు ఎలా ఉండవలయను అని గ్రహించటమే ఈ యొక్క ఆదివారంకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈనాటి పట్టణాలలో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుని ఎడల విశ్వాసము కలిగినటువంటి వారు వారి జీవితంలో గొప్ప ఆనందాన్ని చవిచూస్తూ ఉంటారు అని, ఈ ఆనందము అనేది దేవుని వద్ద నుండి లభించే ఒక నిత్య బహుమానమై ఉంటుంది అని ఈనాటి పట్టణాలు మనకు రుజువు చేస్తూ ఉన్నాయి. మానవ అతీతమైనటువంటి దేవుని యొక్క వరములైనటువంటి సమాధానము, సంతోషము అనేవి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఉండాలి అని, ప్రతి కుటుంబంలో ఉండాలి అని, అందుకు ప్రతి ఒక్క వ్యక్తి జీవితము దానికి అర్హత కలిగినటువంటి జీవితంగా మారాలి అని నేటి పట్టణాలు పిలుపునిస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈనాటి పట్టణాలలో ముఖ్యంగా మొదటి పట్టణం నందు జెఫన్యా చెప్తూ ఉన్నాడు, మీరు ఆనందపడండి. ఎందుకు అనగా, దేవుడు మీ మధ్యలోకి రాబోతూ ఉన్నాడు. ఆయన మీ మధ్యలో కొలువై ఉండగా మీపై ఉన్నటువంటి దండకాన్ని ఆయన తీసివేస్తాడు, అపకారాలన్నీ ఆయన తీసేస్తాడు, అపజయాలన్నీ కూడా ఆయన తీసివేస్తాడు. ఆయన వ్యాధి బాధలన్నిటిని కూడా తీసివేసి ఆయన యొక్క ఆత్మను బట్టి, ఆయన యందు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి గొప్ప మేలులను జరిగింప చేస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు ఆనందపడండి, మహా ఆనందపడండి, ఆయన యందు ఆధారపడి జీవించండి అని, ఆయన యందు విశ్వాసము కలిగి జీవించండి అని జెఫన్యా ప్రవక్త పిలుపునిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈనాటి 2వ పట్టణం నందు పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాయబడినటువంటి లేఖ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు, ప్రభునందు మనకు నిజమైనటువంటి ఆనందము, ఆ దేవుని యందున్నటువంటి జీవితాన్ని బట్టి మనము నిజమైనటువంటి నిత్య సంతోషాన్ని చవిచూస్తూ ఉంటాము అని, దేవునిలోనే నిజమైనటువంటి ఆనందము దొరుకును అని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనుషుల నుండి లభించేది ఏదైనా కానీ అది శాశ్వతము కానే కాదు, అది క్షణికమైనటువంటి ఆనందమే. కానీ దేవుని నుండి లభించే ఆనందము నిత్య ఆనందము. ఈ వాస్తవాన్ని ఎవరు గ్రహిస్తూ ఉంటారు అనంటే, ఎవరైతే దేవుని యొక్క ప్రేమాగ్ని చేత దహింప చేయబడుతూ ఉంటారో, దేవుని యొక్క ప్రేమ అగ్నిని కలిగి ఉంటారు, దేవుని యొక్క హస్తము చేత సృజించబడి ఉంటారు, వారు మాత్రమే ఈ సత్యాన్ని గ్రహిస్తారు. వారి జీవితంలో దేవుడు ఉండాలి, దేవుని యొక్క నడిపింపులో వారి జీవితాలు ఉండాలి అనేదే వారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశమై ఉంటుంది అని ఈనాటి సువిశేష పట్టణం మెరుగుపరుస్తున్నటువంటి గొప్ప సత్యము. ప్రియమైన దేవుని విశ్వాసులారా, బాప్తిస్మ యోహాను గారు ఆయన దేవుని యొక్క ఆత్మచేత దహింపబడినటువంటి వాడై ఉన్నాడు. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ఖడ్గముగా పూని దేవుని యొక్క సత్యాన్ని ప్రకటిస్తూ వెళుతూ ఉన్నారు. అసత్యాన్ని ఆయన రూపమాపటానికి ఆయన విరోచితమైనటువంటి పోరాటాన్ని ఈ లోక శక్తులపైన, సాంఘికపరమైనటువంటి శక్తులపైన, రాజకీయపరమైనటువంటి శక్తులపైన ఆయన సవాళ్ళు చేస్తూ వెళుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఆయనకు తెలుసు ఆయన చేసే ఈ యొక్క క్రియను బట్టి మరణం అనేది ఆయనకు బహుమానంగా వస్తూ ఉంటుంది అని. అయినా కానీ ఆయన మరణాన్ని చూసి భయపడటం లేదు. దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించటంలో ఉన్నటువంటి నిజమైనటువంటి ఆనందాన్ని ఆయన వెల్లడి చేస్తూ ఉన్నారు. ఆ ఆనందాన్ని ఆయన అందరికీ ఎరుగపరుస్తూ ఉన్నాడు. ఆ నిజమైనటువంటి సంతోషము ప్రతి ఒక్కరికి చేరాలి అన్న దృష్టాంతముతోనే ఆయన అందరికీ పిలుపునిస్తూ ఉన్నారు. ఇదిగో రూపాంతరము చెందండి, హృదయ పరివర్తనము చెందండి, తగ్గింపు తరములోకి రండి, మీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పుణ్యమయమైనటువంటి జీవితాన్ని ఇదిగో ఆలింగనము చేసుకొని
దాన్ని బట్టి మీ జీవితాన్ని మార్చుకోమని ఆయన పిలుపునివ్వగా అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇప్పుడు మేమేమి చేయవలెను? ఆ నిత్య ఆనందములో మేము భాగస్థులము కావాలి అనంటే, అందుకు యోగ్యులము కావాలి అనంటే మేమేమి చేయాలి అని వారు అడుగుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని విశ్వాసులారా, జనులు అడిగినటువంటి ఈ ప్రశ్నకి దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి బాప్తిస్మ యోహాను గారు, దేవుని యొక్క ప్రేమలో నిజమైనటువంటి ఆనందాన్ని చవి చూస్తున్నటువంటి బాప్తిస్మ యోహాను గారు చెప్తున్నటువంటి సమాధానము, మీ దగ్గర ఏదైనా వస్తువు కానీ ఆహార పదార్థము కానీ ఉంటే అది అవసరములో ఉన్నటువంటి వారితో పంచుకోమంటున్నారు. మీకు 2 అంగీలు ఉంటే, 2 వస్త్రములు గనక ఉంటే, ఇదిగో ఏమీ లేనటువంటి వాడికి దానిని పంచుకోమంటున్నారు. అదేవిధంగా ఆహార పదార్థాల విషయంలోనైనా కానీ అదేవిధంగా అవసరంలో ఉన్నటువంటి వారికి, ఆకలితో ఉన్నటువంటి వారికి మీ భోజనాన్ని ఇదిగో అందించండి. తద్వారా దేవుని యొక్క ఆనందాన్ని మీరు ఆ క్షణములో నుండే పరిపూర్ణంగా చవిచూస్తారు అన్న గొప్ప సత్యాన్ని ఆయన ఎరుగపరుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని విశ్వాసులారా, అదేవిధంగా సుంకము వసూలు చేస్తున్నటువంటి వారు వచ్చి ఇప్పుడు ఆయన అడుగుతున్నారు, మరి మేమేమి చెయ్యాలి ఈ నిత్య ఆనందములో భాగస్థులం అవ్వాలి అని అన్నప్పుడు ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో మీకు విధించబడినటువంటి విధుల ప్రకారంగా మీ బాధ్యత నిర్వర్తించండి. ఎవరి ఎడల అన్యాయంగా అక్రమంగా మోసాలు చేస్తూ పన్నులు వసూలు చేయమాకండి. మీకు ఎంతైతే వసూలు చేయమని బాధ్యతగా ఒక పనిని అప్పచెప్పి ఉన్నారు, దాని ప్రకారంగానే మీ పనిని మీరు చేయండి. అంతేకాని ఇతరులను మోసం చేసి ధనార్జనే ముఖ్యమని గనక మీరు వెళితే మీరు ఆత్మని నాశనపరుచుకుంటూ ఉన్నారు. ఇది మీకు ఎంతో విరుద్ధమైనటువంటిది, నష్టాన్ని చేకూర్చేదిగా ఉన్నది కాబట్టి, పరలోకానికి మిమ్మల్ని దూరం చేసేదిగా ఉంటూ ఉన్నది కాబట్టి, నిత్య సంతోషానికి సమాధానానికి దూరపరిచేదిగా ఉంటూ ఉన్నది కాబట్టి, అటువంటి అన్యాయపూరితమైనటువంటి జీవితం వైపుగా కాకుండా న్యాయవంతమైనటువంటి జీవితాలుగా, సక్రమమైనటువంటి జీవితాలుగా మీ జీవితాలను మార్చుకోమని ఆయన పిలుపునిస్తూ ఉన్నారు. అదేవిధంగా రక్షక భటులు వచ్చి అడుగుతూ ఉన్నారు, మరి మేమేమి చేయవలెను అని. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ ప్రశ్నకు బాప్తిస్మ యోహాను గారు ఇస్తున్నటువంటి సమాధానమల్లా ఒకటే, న్యాయం చేయండి, సత్యవంతముగా మీ బాధ్యత నిర్వర్తించండి. అంతేకాని ఆస్తిపాస్తులలోనో తెలివితేటల్లోనో లేకపోతే సమాజంలో గొప్పవాళ్ళుగా పేరు గడించినటువంటి వాళ్ళు అన్యాయాలు చేసినప్పుడు, అక్రమాలు చేసినప్పుడు ఇదిగో వారి దాపు మీరు తీసుకోమాకండి. వారి స్నేహాన్ని కాదు మీరు కోరుకోవాల్సింది, ఇదిగో దేవునితో ఉన్నటువంటి జీవితాన్ని బట్టి ప్రతి మనిషితో మీకు సత్సంబంధమైనటువంటి జీవితం ఉండాలి అని. కాబట్టి మీరు చేసే మంచి పని అందరినీ కలిపేదిగా ఉండాలి తప్ప అందరి మధ్య విభేదాలు సృష్టించేదిగా ఉండకూడదు. కాబట్టి తగు రీతిలో మీ జీవితాన్ని మార్చుకోండి. అప్పుడు మీ జీవితంలో నిజమైనటువంటి ఆత్మికపరమైనటువంటి సంతృప్తిని మీరు చవిచూస్తూ ఉంటారు అని. ఆ జీవితము దేవుని బట్టే వస్తూ ఉన్నది కాబట్టి దేవుణ్ణి చూస్తూ దేవునిపై మీ జీవితాన్ని మార్చుకోమని ఆయన పిలుపునిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మరి నేటి సమాజంలో, ఇప్పుడు ఈ నవయుగ సమాజంలో ఉన్నటువంటి మనము కూడా ఇదే ప్రశ్న ప్రకారంగా నేను దేవుని యొక్క ఆనందములో భాగస్థురాలని అవ్వాలి అనంటే ఏమి చేయాలి? నా జీవితం ఎలా ఉండాలి? నా ఆలోచన ఎలా ఉండాలి? నా మాట తీరు ఎలా ఉండాలి? నా ప్రవర్తన విధానం ఎలా ఉండాలి అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మన యొక్క జీవితం అనేది దేవుని యొక్క శాసనానికి, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క మాటకు విరుద్ధమైనటువంటి జీవితాలుగా ఉంటే ఆ జీవితము వలన దేవుడు బాధపడుతూ ఉంటారు, ఆయన సంతృప్తి చెందరు. ఇదిగో మన జీవితం ఎప్పుడైతే ఆయన మాట ప్రకారంగా ఆయన యొక్క ఆత్మ చేత దహించబడుతున్నటువంటి జీవితాలుగా మారుతూ ఉంటాయో, ఆత్మ సంబంధమైనటువంటి జీవితాలుగా మారుతూ ఉంటాయో, ఆ జీవితాన్ని బట్టి ఇదిగో దేవుడు మనకి తన ఆనందంలో భాగాన్ని కల్పిస్తూ ఉంటారు. ఆ ఆనందము మనము చవి చూసినప్పుడు, ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనకు అందరూ పునీతులు నేర్పించేదల్లా ఒకటే, దేవుని యొక్క ఆనందము ముందు మన చుట్టూ ఉన్నటువంటి ఏ ఆనందమైనా అది తుచ్చతో సమానము.
అది మన్నుతో సమానము, అది గాలిలో ఎగిరిపోయే పొట్టుతో సమానము అనేది వారి యొక్క భావన, వారి యొక్క ఉద్దేశము. ఇది ప్రతి ఒక్క విశ్వాసి తన యొక్క సత్యపూరితమైనటువంటి విశ్వాసము ద్వారా కనుగొనే నిజమైనటువంటి సత్యము. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈ సత్య సంబంధులే దేవుని ఎడల నీతిమంతులుగా కీర్తి గడించినటువంటి వారు. ఆ కోవలో ఉన్నటువంటి ఒక అత్యంతమైనటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి బాప్తిస్మ యోహాను గారు. ఈ నీతివంతమైనటువంటి వ్యక్తిని బట్టి అన్యాయంలో, అక్రమాలలో, పాపములో ఉండేటువంటి వ్యక్తి భయపడిపోతూ ఉంటాడు. ఈ సత్యాన్ని మనం నేటి సువిశేష పట్టణంలో బాప్తిస్మ యోహాను గారిని బట్టి ఉన్నటువంటి వర్తమానాన్ని విన్నప్పుడు హేరోదు రాజు భయపడిపోతూ ఉన్నాడు. ఎందుకన్నా ఆయన ఆత్మలో బలపడటం లేదు, శరీరంలో తనకున్నటువంటి పదవులలో ఆయన బలసంపన్నుడే, కానీ ఆత్మలో బలహీనుడయ్యాడు. కాబట్టి సత్యవంతమైనటువంటి వ్యక్తిని చూసినప్పుడు ఆయన భయపడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఇదే పునీతులందరూ కూడా మనకు నేర్పించే సత్యము. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా నేర్పించే సత్యము. ఇదిగో ఆత్మలో ఉన్నటువంటి వారు నిజమైనటువంటి ఆనందముతోటి వారి జీవితాన్ని తరింప చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అదే కోవలు మన జీవితాన్ని తరింప చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మన యొక్క విశ్వాసాన్ని బట్టి, మనము ఆయన నమ్ముకున్నటువంటి విధానాన్ని బట్టి, ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాన్ని బట్టి తన నిజమైనటువంటి నిత్య సంతోషంలో భాగస్థులను చేస్తూ మనల్ని దీవించి కాచి కాపాడునుగాక.